ఆ వ్యక్తిని చూసి అంటాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడినాయని చెప్తాడు ఆ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తికి. అంటే యేసు ప్రభు నిజమైనటువంటి వైద్యుడు అని అనటానికి, మరి రోగులకు వైద్యుడు అవసరము అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఆయన మనవలే పైన ఏదో ఆ శరీరానికి ఆయింట్మెంట్ రాసేవాడు కాదు. వ్యాధి ఎందుకు వచ్చిందని ఆయన పరిశీలన చేయగలిగినటువంటి వాడు. అందుకే అక్కడ ఆయన చికిత్స చేసే దానికే ఆయన చికిత్స చేసేవాడుగా ఉన్నాడు. కనుక ఆ వ్యక్తికి పక్షవాతం ఎందుకు వచ్చింది, ఒక వ్యక్తికి మరి ఆ పలానా జ్వరం ఎందుకు వచ్చింది, పలానా భయం ఎందుకు వచ్చిందంటే తన హృదయము. మన ప్రతి విషయంలో కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటి, బీపీ చెక్ చేస్తారు, ఈసీజీ చేస్తారు. ఎందుకంటే ఆ యొక్క హృదయం బట్టి, ఆ గుండె నడవడికి బట్టి మిగిలినటువంటి సిమ్టమ్స్ అని తెలుస్తూ ఉంటాయి. కనుక ఆ వ్యక్తిని అంటాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పిన తక్షణమే అతడు ఎంతో రిలీఫ్ అవుతూ ఉంటాడు.